హలో ఫ్రెండ్స్, ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్న వారు తెలుగు మెథడాలజీ నుంచి ప్రాక్టీస్ కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. త్వరలో 2023 సంబంధించినటువంటి సైకాలజీ తెలుగు పేపర్ అనేది ప్రీవియస్ పేపర్ అనేది పెట్టడం జరుగుతుంది ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్లో. మొదటి ప్రశ్న తెలుగు మెథడాలజీ నుంచి చూడండి. మిస్ గల్ అనే ఆంగ్ల వనిత కనిపెట్టిన పద్ధతి. మిస్ గల్ అనేటువంటి ఆంగ్ల వనిత కనిపెట్టిన పద్ధతి ఏంటి అంటే ఇక్కడ మనకి చూడండి, డి ఆప్షన్ ఉద్యమ పద్ధతి. ఉద్యమ పద్ధతి దీని వివరణ మనం చూసినట్లయితే మిస్ గల్ అనే ఆంగ్ల వనిత ఉద్యమ పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిలో విద్యార్థులు ప్రాజెక్టులు, పరిశోధనలు మరియు ఇతర కార్యాచరణ ద్వారా అభ్యసిస్తారు. కాబట్టి ఇది డి ఆప్షన్ అనేది సరైన పద్ధతిగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి డి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. ఉపాధ్యాయుడు విద్యార్థికి మార్గదర్శకుడు. మరి ఉపాధ్యాయుడిగా నేను మనం ఏం చేయాలి? ఉపాధ్యాయుడిగా దానికి జవాబు వచ్చేసి సరైన జవాబు ఆదర్శవంతంగా ఉంటాను. చూడండి, బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. మరి దానికి వివరణ మనం చూసినట్లయితే ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థులకు రోల్ మోడల్గా ఉంటాడు మరియు వారిని సరైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, ఆంగ్లం బాగా రావాలంటే, ఇక్కడ ఆంగ్లం బాగా రావాలంటే అనేటువంటి ప్రశ్న. దీనికి సరైన జవాబు సి. చూడండి, ఏ మాధ్యమంలో చదివినా ఆ భాషపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే మరి సరిపోతుంది అనేటువంటి ఆప్షన్ సి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. దీనికి వివరణ మనం చూసినట్లయితే ఏ భాషలో ప్రావీణ్యం సాధించడానికైనా ఆ భాషపై ప్రత్యేక శ్రద్ధ మరియు అభ్యాసం అవసరం. ఏ భాష ఆంగ్లమే కాదు, వేరే లాంగ్వేజ్ అయినా కాదు, మనం ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే ఆటోమేటిక్గా ఆ భాష అనేది మనకి సరళంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సి ఆప్షన్ ఏ మాధ్యమంలో చదివినా ఆ భాషపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే సరిపోతుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, చర్చా పద్ధతి ఏ దశలకు ప్రయోజనకారిగా ఉంటుంది? చర్చా పద్ధతి అనేటువంటి ఎటువంటి దశలకు మరి ప్రయోజనకారిగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న జవాబు సరైన జవాబు మాధ్యమిక ఉన్నత దశలు. సి ఆప్షన్ చూడండి, మాధ్యమిక ఉన్నత దశలు. దీని వివరణ మనం చూసినట్లయితే చర్చా పద్ధతి మాధ్యమిక మరియు ఉన్నత దశలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ దశలోని విద్యార్థులు తార్కికంగా ఆలోచించగలుగుతారు, సొంతంగా వారు ఆలోచించగలుగుతారు. కాబట్టి మనకి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం. కాబట్టి సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీకు అనేక వీడియోస్ కావాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. విద్యార్థి ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి ఏది మంచి సాధనం? చూడండి, విద్యార్థి ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి మంచి సాధనం అడిగాడు. ఏది మంచి సాధనం అంటే మనకి చూడండి, డి ఆప్షన్ చూడండి, పరిశీలన. పరిశీలన అనేది ఒక మంచి సాధనం. మరి విద్యార్థి ప్రవర్తన గురించి తెలుసుకోవాలంటే మరి పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి దీని గురించి ఒకసారి మనం వివరణ చూసినట్లయితే పరిశీలన ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సహజ ప్రవర్తనను, వారి అలవాట్లను మరియు ఇతరులతో వారి సంబంధాలను అంచనా వేయగలరు. కాబట్టి పరిశీలన అనేది రైట్ ఆన్సర్. తర్వాత 6th క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, చిన్నారులైన బాలబాలికలకు ఏ శక్తి ఉంటుంది? చూడండి, చిన్నారులకి ఎక్కువగా ఏదో శక్తి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి శక్తి ఉంటుంది అని అడిగాడు. ఇటువంటి క్వశ్చన్ కూడా మనకి టెట్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, పరిశీలన చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రశ్న ఒకసారి మనం చూసినట్లయితే నిశిత పరిశీలన శక్తి ఉంటుంది. చూడండి, చిన్నారులకి నిశిత పరిశీలన, వాళ్ళకి వివరణ చూసినట్లయితే వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ద్వారా నేర్చుకుంటారు.
ప్రతీది కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ప్రతీది కూడా వాళ్ళు మనకు క్వెషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిశిత పరిశీలన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయం అనేది ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత 7th క్వెషన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయని తెలిపే వాదం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాలు వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయని తెలిపే వాదం. అంటే సి ఆప్షన్ చూడండి ఒకసారి, వివక్ష ప్రేరణ వాదం. అంటే వివరణ చూసినట్లయితే ఇందులోని ఈ వాదం ప్రకారం మానవుల భావోద్వేగాలు భాష యొక్క మూలధారం కాబట్టి, భాషే ముఖ్యంగా మూలధారం కాబట్టి వివక్ష ప్రేరణ వాదం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. తర్వాత 8th క్వెషన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, మాంటిసోరీ పద్ధతిలో విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం ఇది. చూడండి, మాంటిసోరీ పద్ధతిలో విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం ఏంటండి? బి ఆప్షన్ చూడండి ఒకసారి, పీడోమీటర్. పీడోమీటర్ అనేది మరి విద్యార్థుల యొక్క సాధారణ మదింపు చేసిన అభివృద్ధిని మదింపు చేయడం సాధనంగా దీన్ని గుర్తించవచ్చు. మనం ఒకసారి వివరణ చూసినట్లయితే పీడోమీటర్ ఒక విద్యార్థి యొక్క శారీరక కదలికలను కొలవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేసుకోండి. బి ఆప్షన్ పీడోమీటర్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 9th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది ఎవరు? చూడండి, భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది ఎవరు అంటే మరి యాస్కాచార్యుడు. సి ఆప్షన్ చూడండి, యాస్కాచార్యుడు. వివరణ ఈ గురించి మనం చూసినట్లయితే భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. ఆయన నిరుక్తం అనే గ్రంథంలో ఈ విషయాన్ని వివరించారు. కాబట్టి సి ఆప్షన్ యాస్కాచార్యుడు అనేది రైట్ ఆన్సర్గా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత 10th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఏదైనా ఒక విషయంపై ఒక వ్యాఖ్య చేయడానికి దోహదం చేసేవి ఏవి? చూడండి, ఒక విషయంపై ఒకే వ్యాఖ్య చేస్తారు, దానికి దోహదం చేసేవి ఏవి అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి సరైన జవాబు చేసి సంవృత లక్ష్యం. సంవృత లక్ష్యం అనేది సరైన జవాబు. ఒకసారి వివరణ చూసినట్లయితే ఏదైనా ఒక విషయంపై ఒకే వ్యాఖ్య చేయడానికి దోహదం చేసేవి సంవృత లక్ష్యం. సంవృత లక్ష్యాలు నిర్దిష్టమై కేంద్రీకృతమై ఫలితాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్, ఇటువంటి బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ మీకు కావాలంటే ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.